ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తవైన యేసుప్రభు, ఈ యొక్క ఉదయకాల సమయంలో మా ప్రభు రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుప్రభు వారి పరిశుద్ధమైన నామములో నాయన రాత్రంతా కాపాడి ఈ ఉదయకాల దినాన్ని మా జీవితంలో అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ప్రతి దినము ప్రతి క్షణము మమ్మల్ని భద్రపరుస్తూ ఆయుష్, ఆరోగ్యము, ఆశీర్వాదం ఇస్తూ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. కోడి తన పిల్లలను రెక్కల చాటున భద్రపరిచినట్లుగా మమ్మలను, కుటుంబములను, గ్రామము నాయన కాపాడుకుంటూ భద్రపరుచుకుంటూ వస్తున్నందుకు స్తోత్రాలు. నాయన ఈ దినం అంతటి కొరకై మాకు కావలసిన మీ మాటలను ప్రసాదించమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తన రాజ్యమునకు మహిమకు పిలచిన, తన రాజ్యమునకు మహిమకు పిలచిన మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. కారు చీకటి కమ్మినను యేసుని వెలుగులో నడిచెదము. కారు చీకటి కమ్మినను యేసుని వెలుగులో నడిచెదము. మంచి కాపరి మనతో నుండగా, మంచి కాపరి మనతో నుండగా తనతో ముందుకే సాగిదము. మంచి కాపరి మనతో నుండగా తనతో ముందుకే సాగిదము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. ఇరుకు మార్గపు ఇబ్బందులలో సిలువను మోయుచు వెళ్ళెదము. ఇరుకు మార్గపు ఇబ్బందులలో సిలువను మోయుచు వెళ్ళెదము. యేసే మనదు భారము మోయుచు మార్గము మనకు చూపును. యేసే మనదు భారము మోయుచు మనకు మార్గము చూపును. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగము యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగు జరిగినని యెహోవా సెలవిచ్చుచున్నాడు. తన ప్రజలైన ఇశ్రాయేలు
వారు ఉన్నటువంటి బాధల్లో నుంచి, కష్టముల్లో నుంచి, నిందల్లో, అవమానాల్లో నుంచి వారిని విడిపిస్తానని వారి యొక్క ముఖం మీద బాష్ప బిందువులను, కన్నీటి బిందువులను తుడిచివేసి ఆదరిస్తానని, ఆదుకుంటానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఈరోజు కూడా ఎంతోమంది మరి ఎన్నో బాధలతో, ఎంతో కన్నీరుతో, కష్టములతో ఉన్నటువంటి తన ప్రజలను దేవుడు జ్ఞాపం చేసుకొని ఆ స్థితి నుంచి విడిపించడానికి, ఆయన మనల్ని ఆదరించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు ఆదరించేవాడు. ఒకరి తల్లి పిల్లలను ఆదరించినట్లుగా మనలను కష్టములలో, శోధనలలో, ఇబ్బందులలో, ఇరుకులు అన్నిట్లో కూడా ఆదరించటానికి దేవుడు మన మధ్య ఉన్నాడు. కనుక ఆదరణ లేకున్నదానా, నేను నిన్ను ఆదరిస్తానని వాగ్దానం దేవుడిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయను. కనుక దేవుడు మన బాష్ప బిందువులను, కన్నీటి బిందువులను తుడిచివేసి ఆదరించాలి అంటే మనము దేవుని హెచ్చించేవారిగా ఉండాలి. 25 అధ్యాయం యెషయా గ్రంథం 1వ వచనములో, యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. కనుక దేవుణ్ణి మనం హెచ్చించినప్పుడు, దేవుణ్ణి మనం పూజించినప్పుడు ఆయన మనలను ఆదరించేవాడుగా, ఓదార్చేవాడుగా ఉన్నాడు. రెండవదిగా ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో విశ్వాసం కలిగి మనం ఉండాలి. విశ్వాసం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనలను ఆదరిస్తాడు. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొని, అందువలన వారి దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును, వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏలయనగా సింహాసనం మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గ యొద్ద వారి నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాసి బిందువును తుడిచివేయును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాసి బిందువు తుడిచివేయును. కాబట్టి విశ్వాసం కలిగి వీరు ప్రభు కొరకే తమ ప్రాణములను అర్పించిన వారు విశ్వాసములో చివరి దాకా నిలిచి ఉన్నారు. కనుకనే దేవుడు వారిని ఆదరిస్తూ ఉన్నాడు. విశ్వాసము కలిగి ఉండాలి. మొదటిగా దేవుని మనం హెచ్చించే వారికి ఉండాలి. రెండవదిగా విశ్వాసం కలిగి, మూడవదిగా పాపరహితమైన జీవితమును జీవించేవారికి ఉండాలి. ప్రకటన 21వ అధ్యాయం 4వ వచనము, వారి దేవుడై ఉండి వారికి తోడయుండును, ఆయన వారి కన్నుల ప్రతి బాసి బిందువు తుడిచివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిన పోయిను, సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తము నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. ఈ మాటలు నమ్మకమును నిజమైన గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. కాబట్టి పాపరహితమైన జీవితము జీవించినటువంటి వారిని దేవుడు ఆదరించి, మరి దేవుడు వారికి తోడుగా ఉంటాడు. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. దేవుడు వారి మరణాన్ని తీసివేసినాడు, మన మరణం తీసివేసినాడు.
మరణమును మింగివేస్తున్నాడు, మరణమును జయించినాడు. ఇప్పుడు క్రీస్తులో ఉన్న వారికి రెండో మరణం లేదు. భౌతికమైన మరణం అందరికి ఉంది. క్రీస్తులో ఉన్న వారికి ఆత్మ సంబంధమైన మరణం ఇక ఉండదు, దుఃఖం ఉండదు, కన్నీరు ఉండవు. ఆయన తుడిచివేస్తాడు. కాబట్టి దేవుడు ఆ విధంగా తన ప్రజలైన వారిని ఆదరించేవాడుగా ఉన్నాడు. కనుక ఆదరణ లేక కన్నీరుతో కష్టములతో ఉన్న ప్రజలందరినీ దేవుడు పిలుస్తున్నాడు, ప్రేమతో పిలుస్తున్నాడు. ఈ పరిస్థితిలో నుంచి నేను విడిపిస్తాడు, ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు. దాని కొరకై కలవరి శిలువలో ప్రభు మన కోసమై ప్రాణం పెట్టినాడు, మన మరణం తీసివేసినాడు. ఇప్పుడు మరణ భయం ఉండదు. దేవుని నమ్ముకున్న వాళ్ళకి మరణ భయం అనేది ఉండదు. చనిపోతే దేవుని దగ్గరికి వెళ్తామనే గ్యారంటీ ఉంది. నీకున్నదా గ్యారంటీ? లేదంటే ఇది అనుకూల సమయం, ఇది రక్షణ దినం. ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రేమగల తండ్రి, దయగలను ప్రభా, శ్రమనందున నీ జనులను ఆదరిస్తూ వారి కన్నీటి బాసి బిందువులు తుడిచివేస్తానని ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపం చేసుకుంటున్నాం. అలాగే ఈరోజు కూడా ఎంతోమంది కన్నీరుతో కష్టాలతో ఉన్నారు. విడిపించి వారికి ఆనందము, సంతోషము దయచేయండి. మా దేశము, రాష్ట్రము, గ్రామము, అధికారులు, అనారోగ్యంగా ఉన్నవారు, హాస్పిటల్లో ఉన్నవారు అందరి కొరకే ప్రార్థిస్తున్నాం. ఆయన సహాయం చేయండి. మీరే వారి అవసరతను బట్టి వారికి సహాయం చేయండి. ఈ దినమంతా మీ సన్నిధి మాతో ఉంచమని, చదువుకున్న వారికి మంచి జ్ఞానం దయచేయండి. ఈ విధంగా ప్రతి ఒక్క బిడ్డను కూడా దర్శించమని యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఈ రోజంతా మనకి తోడైండి కాపాడును గాక. ఆమె.